బీహార్లో రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్న ఈ పార్టీలు బీహార్లో మళ్లీ ఎన్డీఏ గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు బీజేపీ నేతలు. మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన వస్తుందన్నారు. బీహార్లో పేదరికం పెరగడానికి ఎన్డీఏ పాలనే కారణమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. సీఎం నితీష్, పీఎం మోదీకి పేదల కష్టాలు కనిపించవన్నారు కూటమి నేతలు. బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు అధికార విపక్ష నేతలు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. చంపారణ్ జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. మళ్లీ ఎన్డీఏ గెలిస్తేనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్డీఏ అంటేనే అభివృద్ధి అని చెప్పారు. బీహార్లో 10 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. కొత్తగా నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు, విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన వస్తుందన్నారు నడ్డా. हम अंतरराष्ट्रीय स्तर पर ले जा रहे हैं। जो बिहार की पहचान बन रही है, उत्तर बिहार की पहचान बन रही है, इसको हमको याद में रखना चाहिए। और विकसित भारत के सपने में विकसित भारत बिहार को जोड़ना है कि नहीं जोड़ना है? अगर जोड़ना है तो राणा रणधीर जी को चुनाव जिताकर बिहार की स्थिरता में अपना योगदान देना पड़ेगा. గత ఆర్జేడీ పాలనలో బీహార్ నాశనమైందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. లాలూ, రబ్రీదేవి హయాంలో భయానక పరిస్థితులు ఉండేవన్నారు. అన్ని రంగాల్లో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్ను పునర్నిర్మిస్తుందన్నారు. జముయీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. ऑपरेशन सिंदूर समाप्त नहीं हुआ है, अभी स्थगित किया है. हम फिर से ऑपरेशन करेंगे और आक्रमण करेंगे उसके ऊपर और उसे हम धराशायी करेंगे. भारत अब दुनिया में कमजोर भारत के रूप में नहीं जाना जाता है. भारत अब दुनिया में ताकतवर देश के रूप में जाना जाता है. अंतर्राष्ट्रीय जगत में भारत की प्रतिष्ठा बढ़ी है. బీహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ప్రతి బీహారీ ఎన్డీఏకు మద్దతిస్తున్నారని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ నేతలు పదే పదే అవమానిస్తున్నారన్నారు. సైన్యంలో కులం, మతం ప్రస్తావన తేవడం దారుణమన్నారు చిరాగ్ పాస్వాన్. उनको नहीं पता भैया कि सरहद पे अगर वो सुरक्षा कर रहे हैं तो वो हिंदू की कर रहे हैं, मुसलमान की कर रहे हैं, अगड़ा की कर रहे हैं, पिछड़ा की कर रहे हैं, दलित की कर रहे हैं, महादलित की कर रहे हैं. और आप सेना को भी आप इसमें बांटने की आप सोच रखते हैं, जिन्होंने बिना जात पात धर्म मजहब देखे हुए देशवासियों की रक्षा करने का काम किया. బీహార్లో పేదరికం పెరగడానికి ఎన్డీఏ పాలనే కారణమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఇది మోదీ సామ్రాజ్యమని, ఇక్కడ పేదలకు ఎలాంటి సాయం లభించదన్నారు. అంబానీ, అదానీ లాంటి బడా వ్యాపారులకు 100 కోట్ల రుణాలు మాఫీ చేస్తారని ఫైర్ అయ్యారు. వాల్మీకి నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక ఎంతసేపు నెహ్రూను, ఇందిరాగాంధీని విమర్శించడమే మోదీ పనిగా మారిందన్నారు. నెహ్రూ గొప్పతనం గురించి విదేశీయులకు తెలిసినంత కూడా బీజేపీ నేతలకు తెలియదన్నారు ప్రియాంక. सब बड़े बड़े सेठों को सौंप दिए गए और वो भी अंबानी, अदानी 2 सेठों को. बंदरगाह थे, जो बड़े बड़े कारखाने थे, सब इन्हीं लोगों को. गांव में चलने के लिए रास्ता नहीं है. 20 सालों से इन्होंने सरकार चलाई है. आज आपसे वोट मांगते हैं. आज आपको बहनों आपको 10,000 रुपए भेजते हैं ताकि आपके वोट उनको मिल जाए. और आपकी सड़क 20 सालों से नहीं बनाई. आपकी बात जो है इकट्ठे हो रही है, समझदार हो गई है, समझती है कि उनके वोट में शक्ति है, तो चलो चुनाव के पहले दे देते हैं 10,000 रुपए. జార్ఖండ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ స్థానిక మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా కాలు కదిపారు. ప్రజలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. మరోవైపు ప్రియాంకను చప్పట్లతో అభినందించారు ప్రజలు.